నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ టిప్స్. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. బిషప్ భవిష్యవాణి ఈ విషయాన్ని నిర్ధారిస్తుంది. మూడో ప్రపంచ యుద్ధ భయాలు ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్నాయి. ఇరాన్, సిరియా, హమాస్, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడైనా భీకర యుద్ధం జరగబోతుందనే భయం అందరిలోనూ నెలకొంది. మరోవైపు చైనా, తైవాన్ మధ్య ఉద్రిక్తతలు ఆసియా ఖండంలో అశాంతిని మరింతగా పెంచేస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇతర దేశాలలో తీవ్ర ఆందోళనను సృష్టిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియన్ బిషప్ చెప్పిన భవిష్యవాణి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన బిషప్ ఇమాన్యుయల్ మూడో ప్రపంచ యుద్ధం భారీ బీభత్సాన్ని సృష్టిస్తుందని పేర్కొంటున్నాడు. ఈ యుద్ధంలో లెక్కలేనంతమంది ప్రాణాలు కోల్పోతారని, బతికిన వారు తర్వాత పశ్చాత్తాపపడతారని బిషప్ పేర్కొన్నారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో మానవాళికి ఎదురయ్యే చీకటి భవిష్యత్తును తాను ఊహించినట్లు చెబుతున్నాడు. బిషప్ తన వీడియో సందేశంలో మూడవ ప్రపంచ యుద్ధం భారీ విధ్వంసాన్ని తెస్తుందని హెచ్చరిస్తున్నాడు. ఈ యుద్ధంలో ప్రపంచ జనాభాలో 1/3 మంది కనుమరుగవుతారని, మిగిలిన 2/3 మంది తాము ఇక పుట్టకూడదని కోరుకుంటారని తెలిపారు. ఈ యుద్ధంలో అణ్వాయుధాలను వినియోగిస్తారని కూడా పేర్కొన్నాడు. భవిష్యత్తు గురించి బిషప్ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బాబా వెంగా, నోస్ట్రాడామస్ తదితర ప్రపంచ ప్రసిద్ధ భవిష్యవాణివేత్తలు కూడా ఇదే విధమైన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. సో ఏది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధం అనేది రాకూడదు. ప్రపంచంలో శాంతి సామరస్యాలు వెల్లివిరవాలి. దేశాల మధ్య ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను శాంతి చర్చల ద్వారా పరిష్కరించుకొని ఆ దిశగా అడుగులు వేయాలని మనము ఆశిద్దాం. ఇది ఇవాల్టి న్యూస్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.